పలిగిన అద్దం అతకదు, పోయిన మనిషి తిరిగిరాడు. ఒక్కపారి మనిషి కాలం చేస్తే మళ్ళా మనిషి లేని లోటును ఎవ్వరు తీల్చలేరు. అంతే కదా, ఫోటోలల్లా వీడియోలల్లా చూసుకుంటా అప్పటి రోజులు యాద్ చేసుకుంటా బాధపడాలి గంతే. కనిగో మొత్తానికి మొత్తం మనిషి లేని లోటైతే తీర్చలేకున్నా గీ ఐడియాతోని లేని మనిషిని ఉన్నట్టుగా ఫీల్ అవుతుండ్రు కొందరు. ఈ ఫోటోలలో అందరు కదులుతున్నారు కానీ ఒక్కళ్ళు మాత్రం అన్ని ఫోటోలలో ఒకటే స్టిల్ ఇస్తున్నారు, ఒక్క దిక్కేది వస్తున్నారు. ఎవరో ఈ పాటికే గుర్తుపట్టిరు అనుకుంటా. అవు పసుపచ్చ సల్వార్ కమీజ్ దొడుక్కున్న ఆయన్నే. ఎందుకంటే ఆయన మనిషి కాదు, మరి మైనపు బొమ్మ. చూడురి అచ్చం నిజంగా మనిషి లెక్క ఎంత బాగా తీర్చిదిద్దిరో ఆర్టిస్ట్ లెవెల్ గాని. ఏపీ అనకాపల్లి గవరపాలెంలో ఉంటారట వీళ్ళు. 2020లో బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు చేస్తుంటే కరెంటు షాక్ వచ్చి కాలం చేసిండట ఈ కిరణ్ అనేట ఆయన. వాళ్ళ అక్కే గీ మాధవి. ఈ మాధవక్కోళ్ళ బిడ్డ లాస్య అంటే కాలం చేసిన ఆ కిరణ్ పానం ఇచ్చేటోడట, మేనమామ కదా. ఇక మేనగోడలు పెద్ద మనిషి అయితే ఈ మొత్తం నేనే దగ్గరుండి ఫంక్షన్ చేస్తా అక్క అని మాటిచ్చిండట బతికుండంగా. కానీ తాను ఒకటి తలుచుకుంటే దైవం ఇంకోటి తెలిసిండన్నట్టు కరెంటు షాక్ కొట్టి కాలం చేస్తే ఇక బుజ్జి పెద్ద మనిషి ఫంక్షన్లా మేనమామ లేని లోటు కాన్ రావద్దని అంతకు ముందే బొంబాయిల మైనం బొమ్మలు తయారు చేసే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఆర్డర్ ఇచ్చి మరీ చేపిచ్చి బిడ్డ ఫంక్షన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిర్రు తల్లిదండ్రులు. యాక్సిడెంటల్ గా తనకి చనిపోయాడు. ఇంకా మాకు తమ్ముడు లేని లోటు పాపకు కనిపించకుండా ఈ వ్యాక్సిన్ అనేది పాపకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని తను ఫంక్షన్ కి 5th డే సారి తెచ్చిన రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ప్లాన్ చేసి పెట్టాను. ముక్కు ముఖము కాళ్ళు చేతుల కాడికెళ్ళి అచ్చం బతికున్న మనిషి లెక్కనే జీవకళ ఉండుతోని నిజంగా లేని మనిషి ఉన్నట్టే అనిపిస్తుందట అందరికి. నిజంగా మా తమ్ముడు ఉన్నాడనే ఇంకా అందరూ అనుకుంటున్నారు. నిన్న కూడా పాప అది ఓపెన్ చేసి 4 years తర్వాత మళ్ళీ హెన్మాయిని చూసాము అని చెప్పేసి అన్నారు. మాకు ఉన్నట్టుగానే ఉంది మనిషి. మళ్ళీ కొంచెం హ్యాపీగా ఉంది పాప అయితే. 3.5 లక్షలు ఖర్చు అయినాయట తయారు చేపిస్తేందుకు. పోతామా ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా పోయిన మనిషి మనతోనే ఉన్నట్టు అనిపించుడంటే చిన్న ముచ్చట్న. ఐడియా ఎవరికి వచ్చిందో కానీ పోయిన మనిషి లేడని బాధపడకుండా కళ్ళ ముంగట్నే ఉన్నట్టు అందరి ముఖాలలో సంబరం తెచ్చిన వాళ్ళ ఐడియా మాత్రం సూపర్ కదా.